వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం పెరుగు వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటిని ఆవడాని కూడా అంటారు. మనం ఈ వడలను చేసి పెరుగులో వేసినప్పుడు అవి చక్కగా పెరుగంతా పీల్చుకొని సాఫ్ట్గా రావాలంటే ఒక చిన్న ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఒక 10 పెరుగు వడలు చేసుకోవడానికి 200 గ్రాముల మినపప్పు తీసుకోవాలి. 1/2 లీటర్ పాలు తీసుకుని తోడు పెట్టుకోవాలి. ఫ్రెష్ పెరుగు అయితేనే బాగుంటుంది. 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, మీకు కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, సాల్ట్, పసుపు, కొంచెం ఇంగు. ముందుగా మినపప్పుని కనీసం 4 గంటలైనా నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఎండుమిర్చి కూడా వేసుకొని పోపు వేగనివ్వాలి. కొంచెం పసుపు, దంచిపెట్టుకున్న పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో చివరిగా కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో పెరుగు వేసుకుని చక్కగా బీట్ చేసుకోవాలి. ఉండలు లేకుండా సాఫ్ట్గా ఉండేలాగా బీట్ చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. పెరుగు మరీ గట్టిగా ఉంటే గారె పెరుగుని పీల్చుకోలేదు. ఇందులో వేయించి పెట్టుకున్న పోపు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మినపప్పుని ఒక జాలి గిన్నెలో వేసుకుని నీరంతా పోయాక మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మధ్యలో కావాలంటే వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలి. ఈ పిండి మెత్తగా ఉంటే పెరుగు వడలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మిక్సీలో వేసిన పిండికి గ్రైండర్లో వేసిన పిండికి కొంచెం తేడా ఉంటుంది. మీకు గ్రైండర్లో పిండిలాగా గారెలు రావాలంటే 2 చిటికెళ్ళు సోడా ఉప్పు వేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. గారెలు వేసే ముందు ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. మిల్క్ ప్యాకెట్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. చేతులు తడుపుకొని కావలసినంత పిండి ముద్ద తీసుకుని గారెల్లాగా ఒత్తుకోవాలి. మధ్యలో హోల్ చేసుకుని పెట్టుకోవాలి. మరీ పల్చగా ఒత్తుకోవద్దు, కొంచెం మందంగానే ఉండాలి. ఆయిల్ కాగిందో లేదో చూద్దాం. ఆయిల్ చక్కగా కాగిపోయింది. ఇప్పుడు గారెలు వేసి ఫ్రై చేసుకోవాలి. చేతిని ఒకసారి తడుపుకొని గారెని ఆయిల్లో వేయాలి. అప్పుడు ఈజీగా చేతిలో నుంచి జారి ఆయిల్లోకి వస్తుంది. గారె వేసే ప్రతిసారి ఈ కవర్ని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. మీరు చేయి తడుపుకున్న ప్రతిసారి చేతిని పక్కకు విదిలించుకోవాలి, లేకపోతే గారెల పిండి పల్చగా అయిపోతుంది. ఇలా అన్ని గారెలు చేసుకోవాలి. గారెల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో వాటర్ తీసుకుని కొంచెం సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. గారెల్ని రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి. గారెల్ని మరీ ఎర్రగా వేయించామంటే పెరుగు లోపల వరకు వెళ్లకుండా గట్టిగా ఉంటాయి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసి డైరెక్ట్గా సాల్ట్ కలిపిన వాటర్లో వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ తీసి వేసుకోవాలి. వీటిని రెండో వైపు తిప్పుకొని 1 నిమిషం పాటు నాననివ్వాలి. మరీ ఎక్కువసేపు నాననిస్తే గారెలు విరిగిపోతాయి. ఒకసారి చేత్తో ప్రెస్ చేసి చూస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. అప్పుడు తీసి 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేసుకుంటూ ఎక్స్ట్రా వాటర్ని తీసివేయాలి. నెమ్మదిగా ప్రెస్ చేస్తూ తీయాలి. ఇలా వాటర్లో వేసి తీయడం వల్ల మనం ఈ వడల్ని పెరుగులో వేసినప్పుడు చక్కగా పెరుగుని పీల్చుకుంటాయి. ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని పెరుగుని కొంచెం ఒక లేయర్లా వేయాలి. దానిపైన వాటర్లో నుంచి తీసిన గారెల్ని పెట్టుకోవాలి. పైనుంచి పెరుగుని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. మొత్తం కవర్ అయ్యేలాగా వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మళ్ళీ గారెలు చేసుకుని దీనిపైన ఒక లేయర్ లాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన పెరుగంతా దీనిపైన వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రతి పెరుగు వడ పెరుగుని చక్కగా పీల్చుకుంటుంది. ఈ విధంగా అంతా వేసుకుని
చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. దీన్ని ఒక గంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు పెరుగు వడల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని దానిపైనుంచి కొంచెం పెరుగు బూందీతో సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే పెరుగు వడలు రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.